హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మ్యాగీ ఆమ్లెట్ని చేసి చూపిస్తాను. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. ఇలా పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టపడి తింటారు. చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ కింద అయినా పిల్లలకి పెట్టారంటే పైన ఆమ్లెట్ లోపల మ్యాగీ స్టఫ్ చేస్తాం కాబట్టి డిఫరెంట్గా ఉండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా ఇలా నేను ఒక ఇప్పి మ్యాగీ ప్యాకెట్ని తీసుకున్నానండి. 12 రూపీస్ ప్యాకెట్ని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకుని వాటర్ బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత దీనిలో మ్యాగీ వేసి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మ్యాగీ ఉడికిన తర్వాత మ్యాగీ మసాలా పౌడర్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఇలా కుక్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ప్రక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 4 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన క్యారెట్, 2 టేబుల్ స్పూన్స్ స్వీట్ కార్న్, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలాగా ఫోర్క్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ అంతా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా అడుగున కుక్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలా సిమ్లో పెట్టి కుక్ చేయడం వల్ల ఆమ్లెట్ చక్కగా కుక్ అవుతుందండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న మ్యాగీని కూడా ఇలా ఆమ్లెట్ మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇలా మ్యాగీని అంతా పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ ఆమ్లెట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్కి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. అంతేనండి, మనకి మ్యాగీ ఆమ్లెట్ తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా మనం మ్యాగీ ఆమ్లెట్ని చేసి పెట్టేయచ్చు. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. పిల్లలు మ్యాగీని ఇష్టపడతారు, అలాగే ఆమ్లెట్ని ఇష్టపడతారు. కాబట్టి ఈ విధంగా డిఫరెంట్గా రెండింటిని కలిపి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇలా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.